G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జైలుకు వెళ్లిన సీఎం రాజీనామా చేయాలి మోదీ. రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన, 10 మంది విద్యార్థులకు అస్వస్థత. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. ప్రభుత్వాలు జైలు నుండి ఎందుకు నడవాలని పీఎం మోదీ ప్రశ్నించారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. 50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి జాబ్ ఆటోమేటిక్ గా పోతుంది. అలాంటప్పుడు అవినీతి మంత్రులు పదవుల్లోనే కొనసాగాలా అని ప్రశ్నించారు. బీహార్లోని గయాలో 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, కొన్ని ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए। आप सोचिए, आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया तो अपने आप वो सस्पेंड हो जाता है। ड्राइवर हो, छोटा क्लर्क हो, प्यून हो, उसकी जिंदगी हमेशा हमेशा के लिए तबाह हो जाती है। लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है, तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है। ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है कि कैसे जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे। नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? साथियों, संविधान हर जनप्रतिनिधि से ईमानदारी और पारदर्शिता की उम्मीद करता है। हम संविधान की मर्यादा को तार तार होते नहीं देख सकते। इसलिए एनडीए सरकार भ्रष्टाचार के खिलाफ एक ऐसा कानून लाई है जिसके दायरे में देश का प्रधानमंत्री भी है। इस कानून में मुख्यमंत्री और मंत्रियों को भी शामिल किया गया है। जब ये कानून बन जाएगा तो प्रधानमंत्री हो या मुख्यमंत्री या फिर कोई भी मंत्री, उसे गिरफ्तारी के 30 दिन के अंदर जमानत लेनी होगी और अगर जमानत नहीं मिली तो 31वें दिन उसे कुर्सी छोड़नी पड़ेगी। మీర్పేట్ పిఎస్ పరిధిలో వనస్థలిపురం ఏసీపీ కాశ్ రెడ్డి గణేష్ ఉత్సవాలు సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఏ శంకర్ కుమార్ తో కలిసి మండపాల ఏర్పాట్ల భద్రతా చర్యలు, పోలీస్ ఇంటిమేషన్ ఫారం, అగ్నిమాపక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణపై పలు సూచన చేశారు. అధికారులు నిర్వాహకుల సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. సుమారు 200 మంది మండప నిర్వాహకులు, ఎస్ఐ, క్రైమ్ సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు. సిపి గారు ఆదేశాల మేరకు మేము మా వనస్థలిపురం డివిజన్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో
గణేష్ మండప నిర్వాహకుల సమన్వయ సమావేశం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు ఇక్కడ మున్సిపల్ అథారిటీ అధికారులు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులతోని, మా పోలీస్ సిబ్బందితోని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము ఈ రాబోయేటువంటి గణేష్ ఉత్సవాలు చాలా ప్రశాంతంగా జరగాలని, దాంతో అందరి యొక్క సహకారంతో మీర్పేటలో గతంలో జరిగిన విధంగానే ఈసారి కూడా జరగాలని సమావేశం ఏర్పాటు చేసుకొని, మనం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గణేష్ ఉత్సవాలు శోభాయాత్ర కూడా ప్రశాంతమైన వాతావరణం జరగడానికి ఇక్కడ తగు సూచనలు, సలహాలు అందరి సమన్వయంతో అధికారులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణీ మహిళ సాయి భవానీ గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా, ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్లగా అక్కడి గైనకాలజిస్ట్ తస్లీం బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించిన సాయి భవానీ గర్భిణీ మహిళను అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుండి జోగిపేటకు తిప్పించారని, తమతో దురుసుగా ప్రవర్తించిన వైద్యురాలు తస్లీంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళ భర్త హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రమంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్న ప్రజలు. ఏమన్నా అంటే ర్యాష్గా మాట్లాడుతుంది, ఆమె చెప్పేది నాది. ఏమన్నంటే ఏమే పోవే ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు ఎంతవరకు వచ్చినా నీకు అంత దుబ్బనా అట్లా ఇట్లా మాట్లాడుతుంది. మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు. కూడా ర్యాష్గా మాట్లాడుతుంది. వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఏం చేసుకుంటావు అని వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా ర్యాష్గా మాట్లాడుతుంది. సాటో కూడా నేను రిజైన్ చేస్తా, లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నట్టు కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ బట్టి. ఎంబడిని లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అన్నది, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి అవుతుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదానికి ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, కేసెస్ అన్ని జోపేట్లోనే అవ్వాలని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కున్నా ఏది తక్కున్నా అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే ఈ చిన్న కుట్ల గురించి కూడా సంగారెడ్డికి రాసిన సంగారెడ్డిలో ఏమంటున్నారంటే ఈ చిన్న కుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ జోపేట్కి పంపించారు. అది వచ్చి మేడం చెప్తే మేడం గాంధీ లీలాపర్కి వెళ్ళమంటుంది. అంత దూరం వెళ్ళడం సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొద్దని మరి అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్టేనా? మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మడూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు. యూరియా తిప్పలతో మా రైతులు సస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దొంగల రాజ్యం. 10 ఏళ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి నీకు శరం ఉంటే మాకు యూరియా కొరత లేకుండా చూడు. ఈ ప్రభుత్వం ఎంత వేస్ట్ ప్రభుత్వం, ఇంకా ఎప్పుడు రాబోదంటూ మండిపడుతున్నారు రైతులు. నీకు సిగ్గు శరము, మాకు బేస్తారము, మళ్ళా బేస్తారం వరకల యూరియా అనేది కొరత ఏడా ఉండకుండా చూడు. ఉన్నదనుకో మళ్ళోసారి ఊరు రేవంత్ రెడ్డి గాని ఎవ్వరు గాని రోహిత్ గాని వచ్చిండనుకో మేము నిలదీసి అడిగినాడు జవాబు చెప్పాలి. దయచేసి నాకు ఇదే చెప్తున్నా, అధికారులు ఎవ్వరైనా సరే, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరైనా సరే రమ్మను మాట్లాడమని ప్రతి ఒక్క ఊళ్ళో తిరిగి మేము ఏడికైనా సిద్ధమే. ఈ యూరియా కొరత 12 నెలల కొలి ఎన్నడూ లేదు. ఇప్పుడు వచ్చింది ఆడోళ్లకు మగోళ్లకు అందరికి ప్రతి ఒక్కలకు. అందుకనే ఏమంటున్నామంటే ఎదురున్నోడు ఎక్కడ నాటేసుకుంటాడు 2 ఎకరాలు ఆ 2 ఎకరాలకి ఇట్లా ఎకరకిట్లా ఈ బాధ మాకు. ఆడోళ్ళని ఎత్తుకొచ్చుకోవాలి, కలుపులకి వెళ్ళి 500 కైకిలు పెట్టుకొని పొట్ట గడిచే కైకిలు ఎత్తుకొచ్చుకొని లైన్లో కట్టుపెట్టుకుంటాం. ఇది బాధ మాది. రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, నీకు దండం పెట్టి చెప్తున్నా, ఎప్పుడు పెట్టలే 12 నెలలు పెట్టినాం లైన్లు, సామాన్య తెచ్చుకున్నాం, 20 తెచ్చుకున్నాం, ఎంత తెచ్చుకున్నాం. ఇక మళ్ళా ఇప్పుడే ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ ప్రభుత్వం ఎప్పుడు కాదు.
జీవితం కాబోదు, అసలే జీవితంలో కాదు. చెప్పు ఒకసారి చెప్పాలి, ఆ రాజకీయ నాయకులకు చెప్పాలి, నచ్చి నా ప్రభుత్వం అని చెప్పాను. నేను మాట్లాడతా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే ప్రభుత్వం. ఇప్పుడే మళ్ళా ఊరియా గురించి ఇప్పుడే మేము సస్తున్నామే. రైతులం ఆరేస్తుందో రాదో చల్లన్నాయి, చల్లకపోతే రాదా సావన్నా. ఉరి పెట్టుకుంటే కావరపడి సచ్చిండు ఆయనకి 5 లక్షల రాజ్యం ఇది. ఇష్టమన్నట్ట అన్నాడు, అడిగడం లేదు. దొంగల రాజ్యం ఇది, దొంగలు. కాంగ్రెస్ ప్రభుత్వమే దొంగల రాజ్యం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతుల పేర్లు ఎస్ఐ మైక్లో చదివి పిలుస్తుండగా యూరియా సరఫరా చేస్తున్నారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరిశాల కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థినులు. నిన్న రాత్రి భోజనం తర్వాత 6, ఈరోజు ఉదయం 4 విద్యార్థులకు అస్వస్థత. గతంలో ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థుల్ని ఎవరూ కలవనివ్వకుండా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సిబ్బంది. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓకేనా మరి క్యూర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మంచిగా లేరు, ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం ఉన్నది. అంటే ఎప్పుడు మీ దగ్గరికి మామూలుగా వస్తే మీకు ఏఎన్ఎం ఉంటుంది కాబట్టి ఏఎన్ఎం ఏది ఉన్నా మీరు చూసుకుంటారు. ఓకే, ఏమైంది రేయాలి అసలు ప్రాబ్లం ఏంటిది? ఏమైంది అసలు మీకు? చాలా మంది వాంతింగ్స్ అయినాయి. అంటే మనం 31 మెంబర్స్ ఇప్పుడు ప్రాబ్లం అయింది కదా, ఇప్పుడు వాళ్ళు ఓకేనా క్యూర్ అయ్యేలా? రాలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళ ఇలా అది కాకుండా ఇప్పుడు 10 మెంబర్స్ కొత్త వాళ్ళే. సపరేట్గా డాక్టర్ వాళ్ళు వచ్చి మీకు సపరేట్గా ట్రీట్మెంట్ చేస్తాను. ప్రాబ్లం ఏంటి? ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే మళ్ళీ ప్రాబ్లం ఏంటి? నిన్న నైట్ కాకరకాయ కర్రీ సాంబార్ చేసింది సార్, ఏం కాలేదు సార్. మార్నింగ్ బోండా తిన్నాక వామిటింగ్స్ అయినాయి సార్. 4 మెంబర్స్కి అయినాయి సార్. ఏసీ సార్. తండ్రి నుండి ఆస్తి బదిలీ చేసుకున్న ఓ కూతురు ఆయన రోడ్డుపై వదిలేసిన ఘటన మురాద్ నగర్ వృద్ధుల దినోత్సవం రోజు చోటు చేసుకుంది. దీనిపై సయ్యద్ అహ్మద్ అలీ కూతురుపై పిటిషన్ వేశారు. పేరెంట్స్ మరియు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద ఎంఆర్ఎం అధికారి జ్యోతి బృందంతో వెళ్లగా కూతురు ఇస్టా అహ్మద్ తలుపు వేసుకుని 2 గంటలు వెయిట్ చేపించింది. చివరికి తలుపు బద్దలు కొట్టి ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి తిరిగి ఆయనకి అప్పగించారు. लोग क्यों नहीं देखना चाह रहे? ये बच्ची को मारे तो फोटोज है. दिस इज एन एमएलसी. What deep she made my children. ये बच्ची के पूरे फोटोज है सर. Sir, this is not done with me. बच्चा this is not done. You all are leaving and going there alone. पे खतरा करने के लिए करने के नाटक करी सारी. नाटक करी अब बदमाश है. एनिमल है. एनिमल. नाटक कर रहे हैं. मैं कभी कुछ नहीं करा. This is how we made sir. This is how we made Bosco case यहाँ है ना sir. Bosco case डाले ना sir. No sorry MLC this is उस्मानिया उसमें MLC was ना sir. How this is all ये सब झूठ है sir. This is how we broke see. सब नाटक नहीं करे पापा. नाटक को पैसे देके वो कर दिए. सब झूठ बोले तो मारो मेरे बच्चों को क्यों मारे? मेरे बच्चों को क्यों मारे?
This is how you people are all watching and he's repeating and going and you're telling to take care of it. I don't know. Hey. యూరియా అమ్ముకుంటున్నారు, అందుకే రైతులకు సరిపోతలేదు. 4-5 రోజుల నుండి లైన్లో నిల్చున్నా యూరియా దొరకలేదు. రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చిండు, తినిపోతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట సీజన్ రాకముందే యూరియా దాచిపెట్టి ఇచ్చేదన్నారు రైతులు. 4-5 రోజుల మీద తిరుగుతున్నా సార్. ఏం దొరకలేదు అని కొంత అమ్ముకుంటారు, కొద్దిగా చేసుకుంటారు. పోతూనే ఉన్నాయి పక్కకు. మరే ఉన్న కాడికి 2-2 ఇద్దరు అయిపోయింది అంటారు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉందా? ఏం లేదు, రోజు అదే లైన్ మీద నిలబడతాను సార్. ఇక ఆ కాగితాలు అందులో పక్కకు వేస్తారు, ఇటు ఇస్తాను. ఇక అదే ఇక రోజు తిరుగుడు. ఇప్పుడు 2 వరుసలు వేసిన ఇక నా ఆ వర్షం వస్తుందో మళ్ళీ ఇంటికి పోతాను. రేవంత్ రెడ్డి ఏడో ఎరువులో కొరత లేదు, అంత మంచిగా బ్రహ్మాండంగా. ఏడో ఇక ఆయన పేరు తీసుకుంటే కథ బోందలు పోయినట్టే. ఇబ్బంది పడుతుంది, లైన్లు గీళ్ళు అంతా డూమ్ అంటాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ కట్టి మంచిగా తెచ్చేది, ఈయన తేలే దాయలే. అప్పుడు కేసీఆర్ ఎప్పుడు దాసేది అప్పుడు దాచుకున్నాడు. అన్నీ నీళ్ళైనా ఉండని ఏదైనా ఉండని మంచిగా నడిచింది ప్రభుత్వం. మరి ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి ఇక కొద్ది తిని వెళ్ళిపోతాడు ఇక. జగిత్యాల కతలాపూర్లో పంట సాగుకు నీటి కష్టాలపై ఓ రైతు ఆవేదన. సమీపంలో ప్రాజెక్టులు నిండినా కూడా తమకు నీరు రావట్లేదని, పంట సాగు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు గడ్డం రాజేశ్వర్ రెడ్డి. పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రాజెక్టులు ఇన్నాయి, గేట్లెత్తేసిండ్రు, సకల సంతోషంతో వాళ్ళున్నారు. భారీ వర్షాలు 3 రోజులు 4 రోజులు రెడ్ అలర్ట్ ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలన్నారు. మా కతలాపూర్ మండలం, నా పేరు గడ్డం రాజేశ్వర రెడ్డి. ఇగో రాలవ ప్రాజెక్టు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లున్నారా, ఇక్కడ నుంచి 100 మీటర్లు బంజేరుకుంటాను. ఇక కుంటకింది రిగ్గు గిట్ల వస్తుంది. ఇక మేము దీంతో ఎన్ని ఎకరాలు వాడుతుంది. దయచేసి మిత్రుల కొంత ఆన లేదని పాత్రికేయ మిత్రులకు దండం పెట్టి చెప్తున్నా. కొంత కతలాపూర్ మండలంలో ఈ బుషరావుపేట, చింతకుంట, ఉప్పిరి ఈ గ్రామాలకు ఈ అసలే ఆన లేదు. కొంత లేదని రాయండి, మీ దండం పెట్టి చెప్తున్నాం. ఆన లేదు, మన లేదు, లేక కుంటలని లేక కుంట కింది పొలానికి ఇట్లా వారినాక ఇది ఎన్ని ఎకరాలు నీళ్ళు వాడతా చెప్పు. నీ వ్యవసాయం చేసిన దానికన్నా సపరేట్ పోకుండా ఈ వ్యవసాయం కావాలని మనం సపరేట్ చెప్పుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ వచ్చింది మా రైతులకు ఇబ్బందులు తెచ్చింది. అప్పుడే ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు అలాగే ఇబ్బందులు పడుతున్నాం కూడా. కాంగ్రెస్ వచ్చింది రైతులను ముంచింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మాకు చిప్ప పట్టుకునే గతి వచ్చిందంటున్న రైతులు. లైన్లో ఉండబట్టి యూరియా షాడేజ్ ఫుల్ షాడేజ్ ఉంది. వచ్చిన ఒక లారీ కూడా ఎక్కడ సరిపోతలేదు. ఒక సంచి కొందామంటే లైన్లో చెప్పులు పెడుతున్నాము, మేము ఆధార్ కార్డు బట్టి నిలబడుతున్నాం, కానీ అది సరిపోతలేదు పబ్లిక్. మరి 10 ఏళ్ళ నుంచి మాకు ఎప్పుడు షాడేజ్ లేదు యూరియా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు షాడేజ్ ఉంది? ఈ రేవంత్ రెడ్డి ఒక ఏం పెట్టిండు, బస్సు ఫ్రీ పెట్టిండు. ఉత్తరం ఉరువస్తుడు. ఇప్పుడు మేము పుట్టకొచ్చినాయి, కడకొచ్చినాయి, మరి ఏం చేయాలి? మేము మందు చల్లాలి. ఇప్పుడు 15 నెల అవుతుంది. అసలు యూరియా ఫుల్ షాడైంది. పట్టవచ్చి 3వ కొడుకును గెలిపించి మేము మొత్తము అంత రోడ్డు మీద పడుతున్నాం. సిగ్గుశరం ఉంటే పాడుకో. ఇప్పుడు స్పాట్ లో మాకు యూరియా అందుబాటు చేయి. నీకు రేషన్ సిగ్గుశరం ఉంటే పబ్లిక్ రాదుకో. మా ఇంటి గురించి కాదు, పబ్లిక్ అందరి గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే యూరియా ముఖ్యం. పబ్లిక్ ను ఆయన ఏమన్నావు 2 లక్షలు నువ్వు చెప్పాను, బస్ ఫ్రీ అని పెట్టి అడలు పెట్టి అన్ని వాగ్దానాలు ఇచ్చి గెలిచినాం. కానీ యూరియా 15 నుంచి మధ్య షార్టేజ్ లేదు. నువ్వు వచ్చినావంటే షార్టేజ్ అయిపోయింది. ఏం చేసి చెప్పు, బుద్ధుకొని తంతురు. మరి నాకు ఒక 5 ఎకరాలు ఉంది, మరి సరిపోతుందా? ఇంకా వేరే మంత్రులకు 10 ఎకరాలు ఉంటుంది, ఒక ఆధార్ కార్డు ఉంటుంది, సరిపోతుందా? నీకేమన్నా ఇజ్జతు, మానము, అభిమానం ఉందా? మంచిగా ఉంది పబ్లిక్.
ప్రజాస్వామ్యం అంటే వ్యవస్థ పబ్లిక్ లా నువ్వు మంచి పని చేస్తానికి వచ్చినావు కాబట్టి పబ్లిక్ ఆడుకోవాలి, రైతుని ఆడుకోవాలి, ఆడుకోనికి వచ్చినావు కాబట్టి ఆడుకొని పనిచేయాలి. కానీ ఏదో ఒక అసెంబ్లీకి తీసుకుపోయి మరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైలుకెళ్లిన సీఎం రాజీనామా చేయాలి మోదీ. రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన, 10 మంది విద్యార్థులకు అస్వస్థత. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.